సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం ఇవి చేస్తామని మాటలు చెప్పి ఊదరగొట్టి బీసీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీల్ని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల పాలనలో బీసీలని బ్యాక్ బోన్ క్లాసెస్ గా ఏ విధంగా తీర్చిదిద్దారు, బీసీలకు ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, బీసీలకు చేసినటువంటి మేలు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా అనేక పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో రాష్ట్రంలో సగానికి పైగా జనాభాలు ఉన్నటువంటి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో సగానికి పైగా లబ్ధిదారులను బీసీలను చేసి ఏ విధంగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు అనేటువంటి విషయాల్ని మరి ఈ కార్యాచరణలో భాగంగా మాట్లాడుతూ ప్రజలకు గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మోసాలను లేవనెత్తుతో మరి కార్యాచరణ ముందుకు కొనసాగబోతా ఉంది. మనం చూస్తున్నట్టయితే ఈ 2 ఏళ్ల కాలంలో మరి వరుసగా చూసాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి బీసీలకు ఏం చేశారంటే ఏమీ సమాధానం లేదు. మాటలు చెప్పారు, చేతలు మాత్రం లేవు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీల తోకలు కత్తిరిస్తామని మాట్లాడారో వరుసబెట్టి 2 సంవత్సరాలుగా కూడా బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సబ్ క్యాస్ట్ కి సంబంధించి బీసీ వర్గాలను మరి క్రమక్రమంగా ఏ విధంగా అణచివేత కావచ్చు, మోసం కావచ్చు, తోకలు కత్తిరిస్తూనే వస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యాచరణలో మేము మాట్లాడబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అని చెప్పి అనేక మంది బీసీలకు అవకాశం ఇచ్చి వారందరినీ కూడా అందలా లెక్కిస్తే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక మెషిన్ గా ఒక టార్గెట్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ ప్రతి ఒక్కరిని కూడా వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ వైన్ కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పనవసరం లేదు, అందరూ కూడా చూస్తున్నారు. అందులో ఇక్కడున్నటువంటి మేము కూడా ఎక్స్ మినిస్టర్స్ గా పనిచేశాము. మరి జోగి రమేష్ అన్న ఇంటి మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులేసి దాడి చేశారు, జైలుకు పంపించారు. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని ఏ విధంగా కర్రలతో కొట్టి దాడి చేశారు. అలాగే కార్మూర్ నాగేశ్వరరావు గారిని కావచ్చు, వారి కొడుకును కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా ఈ రోజున వారి కొడుకును కావచ్చు జైలు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాము. అలాగే శ్రీధర్ అప్పలరాజు గారిని వారిని కూడా ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తా ఉన్నాము. అలాగే మొన్న గుంటూరులో చూసాము, సామాన్యులకు కూడా రక్షణ లేదు అని చెప్పడానికి మొన్న గుంటూరు మహిళ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్. మామూలు ఇవ్వలేదని చెప్పేసి ఒక బీసీ వడ్డర మహిళని మరి రోడ్డు మీద వివస్త్రణకు గురి చేసి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము. అలాగా నా మీద కూడా 10 కేసులు పెట్టి ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అంటే బీసీలు యాక్టివ్గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంచి మాటలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి మోసాలని ప్రశ్నిస్తున్నందుకు కావచ్చు, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జగనన్న చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నందుకు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని ఇవన్నీ ఎపిసోడ్స్ లో స్పష్టమవుతుంది. కాబట్టి ఇదే కాదు, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము నిలబడతాం. మా పార్టీ ఉద్దేశం ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. మరీ ముఖ్యంగా పార్టీని నమ్ముకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చి, విధానాలు నచ్చి, పార్టీ అభిమానులుగా ఉన్నందుకు కూడా అలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు, ప్రజల పక్షాన అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక ఇష్యూస్ మీద